వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట్రీయ గ్రంథాలయ చైర్మన్ హైదరాబాద్ నుండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడానికి కరీంనగర్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం గ్రాడ్యుయేటెడ్ సోదర సోదరీమణులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మైనార్టీ అధ్యక్షులు ఎండి తాజ్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. 8 बजे स्कूल रहना बोले तो 7 बजे को घर में शुरू करना और 7 बजे के अंदर लेडी टीचर्स कुकिंग होना, बच्चों को प्रिपरेशन कर देना उतना आसान नहीं. वो भी रिक्वेस्ट कर रहे हैं कि हमारा पुराना टाइमिंग्स होना बोल के एक बोल रहे हैं. ये गेस्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है, कॉन्ट्रैक्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है और ये प्राइवेट स्कूल का टीचर्स को भी प्रॉब्लम्स है. ये ट्रस्मा बहुत दिनों से लड़ रहे हैं कि प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड से दिलवाने के लिए, बट अभी तक तो वो सक्सेस नहीं होता. लेकिन अब मैं कांग्रेस पार्टी का एक ग्रेजुएट एमएलसी कॉन्टेस्ट के हिसाब से मैं वादा कर रहा हूँ कि हर एक प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड्स गवर्नमेंट से दिलवाने के लिए मैं अच्छी तरह कोशिश कर लेता हूँ. अगर नहीं है तो ज़रूर मेरे तरफ से VNR फाउंडेशन की तरफ से उन लोगों को 3 लाख का एक इंश्योरेंस देने के लिए भी मैं तो तैयार हूँ. एक्सीडेंट इंश्योरेंस ये 3 लाख का, मैक्सिमम 3 लाख का मेरा तरफ से पर्सनल, ये गवर्नमेंट का नहीं, मेरा तरफ से हर एक प्राइवेट स्कूल टीचर यहाँ ये 4 डिस्ट्रिक्ट है, करीमनगर, आदिलाबाद, मेदक, निज़ामाबाद, जो प्राइवेट स्कूल टीचर्स है उन लोगों को मेरे तरफ से वो देने के लिए भी मैं तैयार हूँ. अब ये प्राइवेट जूनियर डिग्री कॉलेज मैनेजमेंट्स तो सफ़र हो रहे थे उन लोगों का फीस रीइंबर्समेंट के बारे में. अब देख रहे हैं कि ऑलमोस्ट ऑल 4 साल से स्कॉलरशिप 1 रुपया भी नहीं आ रहे हैं, लेकिन इन्हें तो सैलरीज पे करना, बसेस रन करना, जो मेरी प्रॉब्लम्स, सो वो तो तकलीफ़ में है ज़्यादा. मैं ऑलरेडी रिक्वेस्टेड द गवर्नमेंट टू रिलीज़ एटलीस्ट लिटिल अमाउंट. दे सेड दैट आने वाले 2-3 महीने में ज़रूर हम पुराना का जो पेंडिंग स्कॉलरशिप्स है वो क्लियर करेंगे बोल के मैं, मेरा फेलो कोलिग्स है वो, या उसको ज़रूर मैं या अश्योरेंस दे रहा हूँ कि या प्रीवियस जो एरियर्स हैं वो आने वाले 2-3 महीने में ख़त्म कर देंगे और नेक्स्ट ईयर ऑनवर्ड्स एवरी 3 मंथ्स वंस हम उनको स्कॉलरशिप्स देने वाले के लिए मैं ज़रूर कोशिश करता हूँ और अपील भी कर लेता हूँ. ये प्राइवेट स्कूल का है, कॉलेजेस का, जो प्राइवेट स्कूल का मैनेजमेंट्स को भी कुछ प्रॉब्लम्स है. उन लोगों को अफिलिएशन के वक्त ज़्यादा तकलीफ हो रहा, पैरेनोसी या प्ले ग्राउंड सब ऐसे हो रहा है. मैं उन लोगों को ही वादा कर रहा हूँ कि आप लोगों का रिन्यूअल. పతికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆవరణం నందు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా పతికొండ ప్రీమియర్ లీగ్ సౌత్ ఇండియా లెవెల్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పతికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల TSWRS గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష పార్ట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళనే, మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండు, హెడ్ మాస్టర్, MBO, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు, అందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి, మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామంది కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా, డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు, బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, DRO వి గణేష్ వినతులను స్వీకరించారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలసపాకలలో ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు. బలవంగా మనందరం కూడా ఆయన బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసపాకల్లో సుమారుగా 700 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్టాలని మేము ఎదురుకొచ్చాం. ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా వేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు, ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు, ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు. కొంతమంది అయితే సిగ్నేచర్ చేశారు. ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు. ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల 2000 ఓట్లతో ఆయన పరాజయం పొందాడు. 8000 ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి. అందరూ కూడా ఓటు చదువుకున్నాం, మనం డిగ్రీ చదివాం, అన్ని చేశాం, కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేటీఆర్. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట్ట వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం.
ఒక్కటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు. తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక్కడున్న 15 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు. ట్రూ ట్రాక్ 245 ట్రాక్, 3 ట్రాక్ ఉన్నాయన్నారు. 102, 104, 108 సిరీస్లో ఉన్నాయని అన్నారు. 2.95లో 92 సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు. అనేది ప్రొఫైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది డెకోనిక్ ప్రొఫైల్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఫ్యాబ్రికేషన్ అండ్ విండోస్ అండ్ డోర్స్. ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనం సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చినాం కర్నూలుకి. మన యొక్క ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వర్క్ జాబ్ కానీ 10-15 మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకొని వస్తామని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం. ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్రెడ్డి గారు ఇద్దరు రావడం, మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని మాకు ప్రతిదానికి మేము ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ 2 ట్రాక్ ఉంది, 2.5 ట్రాక్, 3 ట్రాక్. ఈ 3 ట్రాక్లో 104, 104, 108 సిరీస్ ఇస్తాం. మనకి 2.5 ట్రాక్లో 92 సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది, విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్లీ కానీ బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తున్నాం. అంటే రీజనబుల్ రేట్లే, ఎక్కువ రేట్లు ఏం లేదు. ఊరికే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు, రీజనబుల్ రేట్లు ఏది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడే సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం, నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మీ మీడియా ద్వారా నుంచి, మా మంత్రి గారి ద్వారా నుంచి, మన చరిత్ర మేడం గారి ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్. మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు తీసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్. మంజునాథ్ సార్ నా పేరు, ప్రొపరేటర్ సార్ మంజునాథ్. సతీష్ సార్ పార్ట్నర్ సార్, మనకి సతీష్ శ్రీనివాసులు అనేది ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ సార్. ఇద్దరు పార్ట్నర్స్ సార్ ప్రొడక్షన్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో కరీముల్లా షా దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కరీంనగర్ మాజీ సుడాచ్ డైరెక్టర్ షేక్ యూసఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెసిడెంట్ షాకౌత్, షాహీన్ అలీ, నవాజ్ బాబు, జానీ, మజీద్, రేకుర్తి గాఫర్, మేరస్, మున్నా, నిజాముద్దీన్, రజీ, మన్సూర్, తవ్వకల్, దర్గా, మత్తవల్లి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم وصلى الله تعالى على خير خلقه اجمعين. الفاتحه الى حضره النبي محمد المصطفى صلى الله عليه وسلم. اللهم صل వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మా ప్రియతమ నాయకులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ గారు మరి నవాజ్ గారు షాహీన్ అలీ గారు నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరోగ్యాలతో ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు, కేసీఆర్ గారు బాగుండే, కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మేము కాదు, మా పార్టీ నాయకులు కాదు, జనం చెప్పుకునే విషయాలు ఇవి. ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న గాడికి తెలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే అలాంటి వ్యక్తి, అలాంటి సీఎం అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు. కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగటి పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది. ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం. మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళా నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యాలు ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన, ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా అన్న గంగుల కమలాకర్ అన్న గారికి ఇవాళ చాలామంది గుర్తు చేస్తున్నారు. కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి 4 సార్లు గెలిచిన ఘనత మా అన్న గంగుల కమలాకర్ది. ఎందుకు గెలిపిస్తారండి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గెలవాలి అంటే. జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుపుల, కొడకండ్ల మండల కేంద్రాలలో భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని కేకును కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్ రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఆయా మండలాల అధ్యక్షులు పసునూరు నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్, సింధ రామోజీ, మండల బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రావాలి పక్కలో రవి
సార్ కేక్ కట్ చేసిండు తినిపిస్తాడు నువ్వు కెమెరా తీసుకొని వస్తాడు ఆయన రారా సార్ ఆగుతాడు ఇక జరగండి జరగండి ఒక ఫోటో గురించి జరగండి సారా సారా శివ అయిపోయిందా మాకొక్క అవకాశం ఇక మాకొక్కడే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.